హాయ్ అండి, అస్సలాము అలైకుం. నేను మీ రమిజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నా డే ఎలా గడిచిందనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ పాలు చాకోస్ అయితే ఇచ్చేసానండి. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ చికెన్ కర్రీ అయితే నేను నైట్ది కొంచెం ఉంది. చికెన్ ఉంది కదా, చపాతీ చేద్దామని చెప్పేసి ఈరోజు చపాతీ అయితే చేస్తానా అండి. ఇంకా చపాతీలు సాఫ్ట్గా రావాలంటే మనం కలిపే విధానాన్ని బట్టే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడైతే గోధుమ పిండి అయితే తగినంత తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటాను. చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, పొంగుతూ వస్తాయి. ఇంకా నేనైతే బయటకైతే వెళ్తున్నానండి. చెత్త బండి అయితే వచ్చింది, చెత్త వేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. మా బాబు అయితే అలా వీడియో అయితే తీసాడండి నేను వెళ్తుంటే. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అలా చూపిస్తున్నాను. అక్కడైతే వాళ్ళే వాచ్మెన్స్ ఉంటారు కదా, తీసుకెళ్తారు. ఇక్కడైతే లేరండి. ఇక్కడ వచ్చేసి 2 ఫ్లోర్లే కదా, అందుకని లేరు. ఇంకా ఇక్కడైతే నేను వేసి వచ్చిన తర్వాత పిల్లలకైతే చపాతీ అనేది చేసి ఇస్తున్నాను. చపాతీలు అయితే చేసేసానండి. ఇంకా చికెన్ కర్రీ అయితే పెట్టేశాను. చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు దాకా వీడియో ఎడిటింగ్ అయితే సరిపోయిందండి. టైం వచ్చేసి 12 అయితే. హస్బెండ్కి అయితే మధ్యాహ్నం భోజనానికి అయితే వస్తారండి. తొందరగా రైస్ అనేది వంట వచ్చేసి నార్మల్ రైస్, మిరియాల రసం పెడుతున్నా అండి. ఇంకా చికెన్ ఉంది, చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. అది కూడా కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను, చూసేయండి. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నా అండి. రైస్లోకి అయితే ఉప్పు వేసుకోవాలి. ఇలా రైస్లోకి అయితే ఉప్పు అయితే వేసుకున్నా అండి. మూత పెట్టేసుకుంటే రైస్ అనేది రెడీ అయిపోయింది. అదే ఉడుకుతూ ఉంటుంది. రైస్ అయితే పెట్టేశాను. చికెన్ ఫ్రై కోసం, మిరియాల రసం కోసం అయితే కొన్ని మసాలాలు అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి వచ్చేసి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అండి. ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలి. కరివేపాకు చికెన్ ఫ్రై కోసం 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, చెక్క అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరియాల రసం కోసం ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
టెర్రస్ పైకి అయితే వెళ్తున్నానండి బట్టలు తీద్దామని చెప్పేసి. నిన్న సాయంత్రం ఉతికేసాను, ఎండ బాగా వస్తుంది, బట్టలు పాడైపోతాయని చెప్పేసి సాయంత్రం పూట అయితే ఉతికేస్తున్నాను. టెర్రస్ పైన బట్టలు అయితే ఇక్కడ వేసాము. ఇవి వచ్చేసి మాయి ఈ 2 లైన్లు. కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయితే అయ్యాము, పిల్లలకి స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేశాను. ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంట్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే లేవని చెప్పేసి అది సెట్ చేస్తూ ఉన్నాము. కొత్త ఇంట్లోకి వచ్చాం కదా, ఇంకా అట్లాగే పోతుంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే లేదండి, అంతకుముందు ఉన్న ఇంట్లో అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. మన బీచ్కి వెళ్ళేటప్పుడు ఇదైతే తీసుకున్నాము, చాలా బాగుంది కదా. కాస్ట్ వచ్చేసి 200 250 అయింది. ఇంకా ఇలాగైతే సెట్ చేసాము. కబోర్డ్లకి అయితే డ్రెస్సింగ్ టేబుల్ లాగా వచ్చిందండి. అప్పుడు ఇంట్లో నా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కానీ నా ఐటమ్స్ అయితే ఏం తీసుకొని రాలేదు, కిచెన్ ఐటమ్సే తీసుకొని వచ్చాను. ఇంకా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు పాడైపోతున్నాయి అని చెప్పేసి మా అత్తగారి ఇంట్లో అయితే పెట్టేశానండి అన్ని వస్తువులు. డైలీ మార్నింగ్ 1 గంట లేకపోయినా హాఫ్ అన్ అవర్, అరగంట అయినా ఖచ్చితంగా కూర్చుంటారండి చదువుకోవడానికి. ఇంకా ఇక్కడ స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు, హాలిడేస్ ఇస్తారు కదా, ఆ తర్వాత జాయిన్ చేద్దామని చెప్పేసి అలాగే ఉంచేసాము. ఇద్దరైతే చదువుకుంటూ ఉన్నారు, నేనైతే ఇంకా రైస్ ఒక్కటి పెట్టాలి. రైస్ ఒక్కటైతే పెట్టాలండి. రైస్ కూడా కొంచెం ఉంది, కొంచెం రైస్ అయితే పెట్టాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, రైస్ ఒక్కటి పెడితే పని అయితే అయిపోయినట్టే అండి. కిచెన్ కూడా క్లీన్ చేసేసానండి. ఇంక రైస్ ఒక్కటి వండితే నా పని అయితే అయిపోయింది. ఇద్దరైతే చదువుకుంటూ క్యా పడతా మీరు 19 सीधा बताओ, सीधा रखो. 19 टेबल पढ़ते हैं. तुम्हें क्या 8 1 जा పడో. ఇంట్లోనే చదివిపిస్తుంటున్నా అండి. బీహార్లో చదువు అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడైతే 3 గంటలైనా కానీ వాళ్ళ చదువు బాగుంటుంది. టేబుల్స్ అయితే తొందరగా వచ్చేసాయండి. మా పెదబాబుకి వచ్చేసి 19 1 జా, అక్కడైతే 15 1 జా దాకా వస్తాయి. ఇంకా ఊళ్ళో ఉండడం వల్ల సరిగ్గా చదవలేక ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను 19 1 జా. ఈరోజు నేను చదువుకొని రాసుకున్న తర్వాత మళ్ళీ చూడకుండా అప్పు చెప్తారండి. ఒకళ్ళొక్కరు చూడండి ఎలా ఒకళ్ళొక్కళ్ళు అప్పు చెప్పుకుంటున్నారు చూడండి. అయితే పెట్టేసాయండి. రైస్ కూడా ఉడికింది, ఇంకొంచెం ఉంటే రైస్ కూడా రెడీ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కూర్చున్నాము, మా పిల్లలు అయితే రాసుకుంటున్నారు. నా డే అయితే ఈరోజు ఇలా గడిచిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.